ఏందే బావ పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది గిట్ల అయినా బీకారు బతుకు. ఏం చేయాలరా మీ అక్క చేయబట్టి ఇట్లా బీకారు అయినా. అదేం చెప్తాంది మొన్న బతుకమ్మ పండుగ పోయినసారి ఇక మొన్న పోయింది కదా ఇక బతుకమ్మ పండుగకు ఇక పెద్దగా చేయాలని ఇక చీరలు ఏం చేసింది ఒక్కొక్కటి 1,00,000-2,00,000లకు తెచ్చుకున్నది. ఇక అవి అప్పుల పాలవుతున్నాయి. ఉన్న బండును ఇక అది బర్రె నమ్మి అప్పు తెరుపుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు దీపావళి వస్తుంది, నాకు ఇప్పుడు టపాసులు కిపాసులు కాల్సాలే, ఇక నాకు పెద్ద పెద్దగా దీపావళి పండుగ జరపాలి అని అన్నది. ఇక నేనేం చెప్తాను, ఇక సప్పుడేక చినిగిపోయిన అంగేసుకున్నా. ఉన్నది బంగారం అంతా అమ్మకచ్చి అక్కకి ఇచ్చిండ్రా. మరి బీకారు కాకుంటే మంచిగా ఉన్న అయితే నీ అక్క చేసే కథలకు నన్ను సాగు కుడుతుంది. అది టార్చర్ చేస్తాందిరా బామ్మర్ది. ఓ బాబో మీ చెల్లెమన్నా తక్కువనా, నన్ను ఇంకా డబల్ టార్చర్ చేస్తుంది. సప్పుడేకి ఉన్నీళ్ళు అమ్మిన పైసలన్నీ దాని చేతిలో పెట్టి ఇక నేను పెళ్ళ వద్దు ఏదద్దని నేను ఒక్కనే ఇక్కడ కిరాయికి తీసుకొని ఉంటాను కాదు. అది ఏం చెప్తాంది, బుత్తంతైనా పెద్దగా చేయాలంటుంది. ఏది చేసినా పెద్దగా చేయాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకున్న సప్పుడేకి వచ్చిన నా బతుకు ఇట్లా అయింది, అరవందం బతుకు అయింది. ఏం చేద్దురా, ఏది చేసినా పెద్దగా చేయాలంటుందని ఇక మీ చెల్లెని ఏం చేసినా గిప్ప 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 ఈ సాపేటట్టు కొట్టి నాకు నా రంది అంత వాసేటట్టు కొట్టి ఇక కేసు పెడితే సప్పుడేక నా బతుకు నేను బతుకుతున్నాను వచ్చిన కాదు. నాదైతే ఇంకా గొడ్డు బతుకు అయింది. మగ పురుగులకు లేని కట్టాలు వచ్చినాయి పెండ్లం చేసుకుంటే.